బ్రో పాకిస్తాన్ కెనడా కలిసి ఇండియాని అటాక్ చేస్తున్నాయా? నీకా డౌట్ ఎందుకు వచ్చింది? మరి కెనడా ఏంటి బ్రో, ఖాళిస్తాన్ సపరేషన్ అని చెప్పి హేట్రెడ్ అని చెప్పి ఇండియా పైన అటాక్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాయిగా. బేస్లెస్ ఎలిగేషన్. కరెక్ట్, కానీ మనతో రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకొని పాకిస్తాన్ తో కలిసి ఇండియా మీద కాన్స్పిరసీ చేస్తున్నాయని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పై పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. కానీ బడుగుల దీనగాథలు, వారు ఎదుర్కొనే కష్టాల గురించి రచనల ద్వారా తెలియజేసే రైటర్లలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఒకరు. ఆయన రచించిన అల్పజీవి కూడా ఈ కోవకు చెందిందే. పిరికితనంతో భయానికి లొంగిపోతే ఎలాంటి కష్టాలు వస్తాయనేది కథ. సుబ్బయ్య పాత్ర రూపంలో ఈ విషయాన్ని చక్కగా చూపించారు రవిశాస్త్రి. గుమాస్తా మన దేశంలో ఎవ్రీ ఇయర్ సుమారు 11 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారట. అందుకే ఈ డిసీజ్ గురించి అందరికీ తెలిసేలా చేయడానికి ఎవ్రీ ఇయర్ నవంబర్ 7th నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని నిర్వహిస్తున్నారు. సో మనం కూడా ఈ రోజు క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా మన